మేడే రోజున కూడా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్న కేటీఆర్ కనీసం సందర్భాన్ని బట్టి అయినా సరే మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. ఈరోజు ఎవరైనా మేడేని ఉద్దేశించి మాట్లాడితే కార్మికులు, వారి సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి అంశాల మీద మాట్లాడతారు. కానీ 3 సంవత్సరాలు కూడా ఏం చేయని ముఖ్యమంత్రిని ఏమనాలంటే మరి 9 సంవత్సరాలు కూడా పనిచేయని మిమ్మల్ని ఏమనాలి? మీ ముగ్గురిని కేవలం ముఖ్యమంత్రి మీద విమర్శలతోనే పార్టీని నెట్టుకు రావాలనుకోవడం మీ దౌర్భాగ్యం. కనీసం ఏం చట్టాలు చేసిందో కూడా తెలియని ప్రజాప్రతినిధి నువ్వు. మొన్ననే కదా గిగ్ వర్కర్స్కు చట్టం తీసుకొచ్చింది. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న గిగ్ వర్కర్ల యొక్క రక్షణ కోసం మానవీయ కోణం నుంచి ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్రంలో చట్టం చేసింది. అది భారత్ జోడో యాత్రలో కూడా చాలా మంది గిగ్ వర్కర్లు, రాహుల్ గాంధీ గారికి ఇక్కడ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజాపాలనలో ప్రజలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కనీసం అది చేసింది తెలుసుకోవడం కూడా లేదు. కార్మికుల గురించి, కార్మికుల యొక్క చట్టాల గురించి కనీసం అవగాహన లేదు. వాళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకోలేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చూసినాం కదా, హైదరాబాద్లో ఉన్న కార్మికుల మీద ఎట్లా బిహేవ్ చేసింది, ఏ విధంగా వాళ్ళని కర్కశంగా ఉన్నది. కానీ నేనేమంటున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద హాట్ కామెంట్స్తో నిరంతరం మీడియాలో ఉండాలనే తపన తప్పితే మీ నాయకుల కంటే అది కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, లేకపోతే హరీష్ రావు అయినా మీకు ఇంకో పని ఏమున్నది? తెలంగాణ భవన్కు, బీఆర్ఎస్ భవన్కు పిలిపించుకోవడం, అందరినీ ఒక ప్రెస్ మీట్ అని పెట్టడం, ప్రతిరోజు ఒకటి కాయించుకోవడం, దాని మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడడం, అహంభావపూరితంగా మాట్లాడడం తప్పితే మీకు ఏం తెలుసు? ఇలాంటి పనికిరాని మాటల వల్ల మీ పార్టీ పూర్తి స్థాయిలో శూన్యస్థాయికి వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇంకా బుద్ధి సిగ్గు రాకపోయే ప్రతిరోజు ఎవడేమనుకుంటే నాకేమన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మీకు రివాజ్గా మారింది. కాబట్టి కనీసం కార్మికులను గౌరవించాలి, మేడే దినాన్ని గౌరవించాలన్నప్పుడు ఏది మాట్లాడితే ప్రజలకు కానీ, కార్మికులకు కానీ, సమాజం కానీ ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుంటే మంచిదని చెప్పి కేటీఆర్కి నేను హితవు చెప్తున్నా. పదే పదే ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రి కుటుంబం మీదనో, ముఖ్యమంత్రి యొక్క ఆలోచనల మీదనో మీరు చేస్తే ఆయన దూసుకపోతున్నవైనా మీకు కనబడతలే. క్షేత్రంలో ప్రజల్లో ఒక ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తీరు మీకు నచ్చకనే ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు తప్పితే మరొకటి లేదు. కాబట్టి ఇలాంటి ప్రకటనలు మానుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను.